Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, మన daily series లో మన ఈరోజు వీడియో 86th guys. I'm sorry, 88th video guys. నేను 87 చేసాం. So let's dive into your analysis and see how do we take trades, okay? ఇక్కడ చూస్తే నేను ఇక్కడ sell trade అంటున్నా guys. I look at sell trade in last second. Euro JPY లో. So let's see how this goes, okay? లాస్ట్ సెకండ్లో నాకు అనిపించి నేను తీసుకున్నా ఒక రీసెంట్ నానో మైక్రో లెవెల్ ఉంది, మైక్రో లెవెల్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలని చెప్పి. బట్ లెట్స్ వెయిట్ ద లాస్ట్ సెకండ్, ఓకే, అండ్ దెన్ సీ హౌ ఇట్ గోస్ గైస్. చిన్న పొరపాటు ఏంటంటే కింద పడిపోయిన ట్రేడ్, ఇది పైన పడి ఉంటే పర్ఫెక్ట్గా విన్ అయ్యే వాళ్ళం. బట్ స్టిల్ దట్స్ ద గైస్, దట్స్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. పర్ఫెక్ట్ ట్రేడ్, వీ వన్ ద ఫస్ట్ ట్రేడ్. ఎందుకు నేను ఇక్కడ సెల్ ట్రేడ్ వెళ్ళాను? వై? బికాస్ నేను రీసెంట్ లెవెల్ చూసుకున్నాను. రీసెంట్ ఈ లెవెల్ చూడండి, ఇక్కడ మార్క్ చేస్తున్నా. ఇది ఈ లెవెల్ చూసారా, రీసెంట్ లెవెల్. ఈ లెవెల్ టచ్ చేసి మార్కెట్ కిందకు వచ్చింది. ఇక్కడ అంతే, ఇక్కడ కూడా అంతే. సిరీస్ ఆఫ్ క్యాండిల్స్ అన్ని పైకి వెళ్ళలేపాయి, అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గైస్. ఇక్కడ కూడా ఒక గ్రీన్ కలర్ ట్రై చేసిన దాన్ని మళ్ళీ కిందకి పుష్ చేశారు సెల్లర్స్. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ మళ్ళీ సెల్లర్స్ వచ్చారు సేమ్ లెవెల్ దగ్గర నుంచి. సో ఇక్కడ కూడా ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అయిందో నేను అందుకే సెల్ సైడ్ తీసుకున్నాను అండ్ వి వాంట్ దిస్ ట్రేడ్. వై? బికాస్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ రెసిస్టెన్స్ లెవెల్ గైస్, ఓకే. సో ఫస్ట్ ట్రేడ్ ఇస్ డన్, లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఓకే, ఇక్కడ చూస్తే గైస్ ఇది ఒక స్వింగ్ హై. ఓకే, ఇది ఒక స్వింగ్ హై చూసారు, ఎగ్జాక్ట్లీ ఆ స్వింగ్ హై టచ్ చేసి మార్కెట్ కిందకి స్టార్ట్ అయింది. బట్ నా ఉద్దేశంలో అయితే మార్కెట్ ఆల్రెడీ ట్రెండ్ చేంజ్ చేసింది, ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది గైస్. సో మనం బయింగ్ సైడ్ చూద్దాం. యాజ్ ఆఫ్ నో, లెట్స్ నాట్ గో హియర్. ఓకే, యూరో యుఎస్డి క్యాండిల్స్ చూస్తే కరెంట్ మైనర్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది క్లియర్ గా కదా. ఓకే, నేను ట్రెండ్ లైన్ డ్రా చేసా. కరెంట్ మైనర్ ట్రెండ్ అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్. అండ్ ఇక్కడ కూడా సేమ్ మీరు ఒక లెవెల్ చూస్తే ఈ జోన్ ని, ఇది మాటికి రిజెక్షన్ తీసుకుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు కూడా చూసారు, ఈ క్యాండిల్ వెళ్ళింది, టచ్ చేసిన సప్ మనకి ఎందుకు వచ్చింది. అది గైస్ రీసెంట్ లెవెల్ యొక్క పవర్, ఓకే. సో ఆల్వేస్ రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా వర్క్ చేస్తాయి. సో జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి, ఓకే. ఇది మనం ముందే అనలైజ్ చేసుకుంటే ఈ క్యాండిల్ వచ్చినప్పుడు సెల్ ట్రేడ్ తీసుకునే వాళ్ళం, విన్ అయ్యే వాళ్ళం. బట్ మనం అప్పటికి చూసుకోలేదు. ఎనీవే, సో కమింగ్ హియర్ నేను ఈ ట్రెండ్ లైన్ డిలీట్ చేస్తున్నా. ఓకే, మీకు కొన్ని లెవెల్స్ కన్ఫ్యూజన్ గా ఉన్నాయి అనుకుంటే తీసేస్తా. ఓకే, బాటమ్ బై they are already used కాబట్టి. ఓకే, సో ఈ లెవెల్ చూసుకుంటే మార్కెట్ అనేది ఇలా చూస్తే మార్కెట్ ఇస్ మూవింగ్ అప్వర్డ్స్, కరెక్ట్. అండ్ ఇక్కడ ఏంటి, నేను ఆల్రెడీ ఒక జోన్ డ్రా చేసి ఉంచుకున్నా, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా. సో మేబీ మార్కెట్ ఈ జోన్ లోకి వస్తే నేను సెల్ సైడ్ తీసుకుంటా గైస్, ఓకే. లెట్స్ వెయిట్. టెక్నికల్లీ మార్కెట్ అయితే పైకి మూవ్ అవ్వాలి. మార్కెట్ మేజర్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్, మైనర్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్, మళ్ళీ మైక్రో ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ చూపిస్తుంది. ఈ జోన్ లోకి వస్తే మనం సెల్ సైడ్ వెళ్దాం. జీపీపీ యూఎస్డి కదా. ఓకే, నో, ఈ స్వింగ్ హై మార్క్ చేసి ఉంచుకుంటే గైస్, ఓకే, ఎగ్జాక్ట్లీ స్వింగ్ హై దగ్గరికి చూసారా, వి గాట్ ఏ రిజెక్షన్. అంతే గైస్, స్వింగ్ హై స్వింగ్ లోస్ ఆర్ ఇంపార్టెంట్, ఓకే. ఎందుకంటే అక్కడ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ స్వింగ్ హై టచ్ చేసింది, ఇదే స్వింగ్ హై. మార్కెట్ ఆల్రెడీ చిన్న రిజెక్షన్ ఇచ్చింది, బట్ ఎట్ మార్కెట్ పైన క్లోజ్ అయ్యింది. అంటే దీని అర్థం
ఇది ఫేక్ బ్రేక్అవుట్. సో ఇక్కడ నుంచి సెల్, ఇది గ్యారంటీగా సెల్ క్యాండిల్ గైస్. సో మనకి సేఫ్టీ దొరకలేదు, సేఫ్టీ దొరికి ఎంటర్ అవుతాయి ట్రేడ్ లో. ఓకే, ఈ ట్రేడ్ లో సేఫ్టీ దొరికితే విల్ గో ఫర్ సెల్ సైడ్. లెట్స్ బి రెడీ. ఓకే, నేను సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా గైస్. సో లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్ అండ్ అబ్జర్వ్. పవర్ అయితే కనిపిస్తుంది బయర్స్ ది, ఎందుకంటే ఇక్కడ సిరీస్ ఆఫ్ బయర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ గా వచ్చారు అండ్ స్ట్రాంగ్ రిజెక్షన్ ఇచ్చింది. బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ కాబట్టి ఇది సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. సో మనం లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేద్దాం. కరెంట్ మార్కెట్ మన డైరెక్షన్ లో వెళ్తుంది. పర్ఫెక్ట్ 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 గైస్, విన్ ఐకాన్ ట్రేడ్. ఎందుకు ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ సెల్ సైడ్ సింపుల్. నేను ఏం చేశా గైస్, ఇక్కడ మీకు ఈ లెవెల్ ఏంటో చెప్పాను. ఇది ఒక స్వింగ్ హై, కరెక్ట్. మార్కెట్ వచ్చింది, రిజెక్షన్ చిన్నగా తీసుకుంది, బట్ మళ్ళీ వెళ్ళింది మార్కెట్ పైకి. ఎందుకు? ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఫేక్ బ్రేక్అవుట్ అయ్యాక, ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి చాలా మంది బై సైడ్ వెళ్తారు అనమాట, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కదా అనుకొని. బట్ మార్కెట్ యాక్చువల్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకొని నేను అందుకే సెల్ సైడ్ తీసుకున్నాను అండ్ వి వన్ దట్ ట్రేడ్. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్ అయ్యింది, బట్ మన వీటికి మన మెయిన్ డైరెక్షన్ ఏంటి? సెల్ సైడ్. ఓకే, ఎందుకు అంటే ఇంత స్వింగ్ హై వెళ్ళాక దేర్ షుడ్ బి రిట్రేస్మెంట్ గైస్. రిట్రేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన మార్కెట్ కొద్దిగా ఇలాగ ఇక్కడ దాకా వచ్చి అప్పుడు వెళ్తుంది పైకి, మినిమం రిట్రేస్మెంట్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూడండి, సిరీస్ ఆఫ్ బయర్స్ వచ్చాడు, బట్ దేర్ ఇస్ ఎ రిట్రేస్మెంట్. ఒక రిట్రేస్మెంట్ వచ్చింది, ఇక్కడ దాకా రెడ్ క్యాన్స్ వచ్చి మళ్ళీ వెళ్ళింది మార్కెట్ పైకి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నుంచి ఎప్పుడైతే బయర్స్ వెళ్ళారో మినిమం రిట్రేస్మెంట్ ఒక ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి కంటిన్యూ చేయొచ్చు. సో ఆ రిట్రేస్మెంట్ లోనే నేను సేల్ సైడ్ వెళ్ళా. ఓకే, ఆల్రైట్ గైస్, వి కంప్లీటెడ్ 2 ట్రేడ్స్. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. టైం 7 minutes అయింది. జీపీపీ యూఎస్టీ ఇక్కడ చూసుకుంటే మనకి we can find an uptrend here, correct? A good trend line, and ఇది ఒక రీసెంట్ సపోర్ట్. ఎస్, ఇది రీసెంట్ సపోర్ట్ కాదు, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, మేబీ మార్కెట్ కిందకి వస్తే నేను బై సైడ్ వెళ్తా. ఈ లెవెల్ టచ్ చేస్తే మనం బై సైడ్ ఎంటర్ అవుతుంది. ఓకే, ఈ లెవెల్ టచ్ చేస్తే. ఓకే, ఎందుకంటే ఇది మన రీసెంట్ సపోర్ట్ లెవెల్. సో ఇది టచ్ చేస్తే మనం బై సైడ్ వెళ్దాం. లెట్స్ వెయిట్, ఎందుకంటే ట్రెండ్ కూడా అప్ ట్రెండే. లెట్స్ వెయిట్ గైస్. ఐ డోంట్ థింక్ 8 seconds లో వస్తుందేమో అనేసి. రాకపోతే నో ట్రేడ్, వెరీ సింపుల్. ఓకే, నో ట్రేడ్. ఇంకా జీబీపీ జేపీ వస్తే స్వింగ్ హై. ఇక్కడ ఇదే కదా వేసుకున్నాం ట్రేడ్. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్ తర్వాత వి వాంట్ దిస్ ట్రేడ్. ఓకే, సో యూరో జీపీపీ, ఓ గాడ్. ఓకే, ఫుల్ డౌన్ ట్రెండ్. ఈ లెవెల్స్ డిలీట్ చేస్తాను, ఇవన్నీ అయిపోయాయి. సో ఇక్కడ చూస్తే ఇది స్వింగ్ లో, ఈ స్వింగ్ కి కరెక్ట్. అండ్ వాట్ హ్యాపెన్, స్వింగ్ లో బ్రేక్ చేసింది, ఒక ట్రాప్ క్యాండిల్ వచ్చింది, తర్వాత బయర్స్ ఎంటర్ అయ్యారు. ఓకే, ఐఎమ్ గోయింగ్ సెల్ సైడ్ గైస్. ఇక్కడ నుంచి నేను యూరో జీపీపీ సెల్ సైడ్ తీసుకున్నా. అండ్ ఇది కదా మనం వెయిట్ చేసిన. ఇక్కడికి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుదామని, ఇక్కడికి వస్తే మనం సెల్ సైడ్ ఎంటర్ అవడానికి వెయిట్ చేస్తున్నా. కాబట్టి ట్రెండ్ లైన్ కూడా టచ్ చేయాలి అప్పుడే. లెట్స్ వెయిట్. ఈ ట్రెండ్ లైన్ కూడా టచ్ చేస్తే నేను బై సైడ్ ట్రేడ్ తీసుకుంటా. ఇన్ మీన్ టైం వేరే చూద్దాం. ఓకే, యూఎస్డి JPY మార్కెట్ కరెంట్లీ మూవింగ్ అప్వర్డ్స్. ఓకే, యూరో యూఎస్డి మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది అండ్ ఇట్స్ మూవింగ్. ఈ జోన్ కూడా ఆల్రెడీ యూస్డ్, సో నో. ఓకే, యూరో జీపీపీ ఎంతవరకు విన్నింగ్ లోనే ఉన్నాం కదా. లాస్ట్ సెకండ్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓ ఓకే గైస్, లాస్ట్ సెకండ్ లో ఇది పైకి వెళ్ళి మనల్ని ట్రాప్ చేసింది, బట్ స్టిల్ నేను కిందకి వెళ్తున్నా.
I took a sell trade guys again. Okay, ఎందుకు నేను అసలు ప్రీవియస్ తో కూడా సెల్ ట్రేడ్ ఎందుకు వెళ్ళాను, బట్ మార్కెట్ గేవ్ ఇట్ ట్రాప్. ఇది సెల్ అయితే అవ్వాలి 200%. సో లెట్స్ సీ. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ వై డిడ్ ఐ టేక్ ఎ సెల్ ట్రేడ్. ఇది మన స్వింగ్ లో మార్క్ చేసుకున్నాం కదా లెవెల్. ఈ లెవెల్ ఏంటో మీకు తెలిసింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ట్రెండ్ చూడండి గైస్. మార్కెట్ ట్రెండ్ ఏంటి? డౌన్ ట్రెండ్. కరెక్ట్, మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్ అంటే ఏంటి? మార్కెట్ కిందకి వెళ్ళాలి. కరెక్ట్. అండ్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది? యు సీ ఇలా 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 ఇలా. నేను ఏం చేశా అంటే ఇక్కడ ఈ లెవెల్ ని నేను ఒక ఎస్ఎన్ఆర్ ఏంటా ఫ్లక్చుయేషన్, బట్ స్టిల్ ప్రైస్ యాక్షన్ గైస్, పర్ఫెక్ట్ అనాలిసిస్, వి వన్ నాట్ ట్రేడ్. బట్ నేను ఎందుకు ఇక్కడ సెల్ ట్రేడ్ ఎందుకు అంటే వెరీ సింపుల్. ఈ లెవెల్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎస్ఎన్ఆర్ గైస్. ఇంతకు ముందు ఈ లెవెల్ సపోర్ట్ కింద పనిచేసింది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్ దగ్గరకు వచ్చాక ఏం చేయాలి? యాక్చువల్ గా రిజెక్ట్ చేయాలి. ఎందుకు రిజెక్షన్? ఎస్ఎన్ఆర్ కాబట్టి. అంటే సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్. అండ్ ఆల్సో ట్రెండ్ ఏంటి? మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. సో హై ఛాన్సెస్ ఒక సెల్లింగ్ రావాలని. కరెక్ట్. నేను అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నేను సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను, బట్ ఇది కొద్దిగా ట్రాప్ చేసింది ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో. సో నేను ఏం చేసాను, మళ్ళీ మార్టింగల్ ఎంటర్ అయ్యాను అండ్ వి వన్ అవర్ ట్రేడ్. సెల్ డైరెక్షన్ పర్ఫెక్ట్. ఓకే, ఎందుకు చూసారు ఇప్పుడు కూడా క్యాండిల్స్ కిందకు వస్తున్నాయి? ఎందుకు అంటే ఇది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు సపోర్ట్ ఇంకా అయిపోయింది. సపోర్ట్ బ్రేక్ చేసి రెసిస్టెన్స్ కి యాక్ట్ చేసి మార్కెట్ ఏంటి? ట్రెండ్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేయాలన్నమాట. అది దాని యొక్క మెయిన్ టార్గెట్. మార్కెట్ డౌన్ ట్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కూడా చూసారా? సెల్లింగ్ క్యాండిల్ అయింది. ఓకే, నెక్స్ట్ 12 minutes అయింది గైస్. ఐ థింక్ మనం 4 ట్రేడ్స్ తీసుకున్నాం. ఒకటి లూజ్ అయితే మార్టింగల్ తో విన్ అయ్యాం. సో టెక్నికల్లీ సారీ 3 ట్రేడ్స్ తీసుకున్నాం, 3 విన్ అయ్యాం. ఇఫ్ ఐఎమ్ రైట్ ఐ వాంట్ టు టేక్ సెల్ సైడ్ హియర్, బట్ వద్దు, చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ గైస్, whoever new to this channel, please subscribe చేయండి guys channel ని, and please comment it and like it and share it across the community guys, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరికీ. ఎందుకంటే నేను డైలీ వచ్చి ఒక వీడియో చేస్తాను, లైవ్ ది వీడియో రికార్డ్ చేసి. డైలీ సిరీస్ లో ఆల్రెడీ 87 వీడియోస్ అయ్యాయి. సో టుడే విల్ బి 88th వీడియో. అండ్ వన్స్ 100 వీడియోస్ ఇస్ డన్ ఐ విల్ స్టాప్ దిస్ అండ్ ఐల్ క్రియేట్ సంథింగ్ న్యూ సిరీస్. ఓకే, మేబీ లైవ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ప్రస్తుతం ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు, బట్ 100 అయిపోయాక ఐల్ స్టాప్ ద డైలీ సిరీస్ కాన్సెప్ట్ అండ్ ఐల్ కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ. అండ్ ఆల్సో గైస్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇఫ్ యూ కెన్ సీ మన విఐపి ఛానల్ జాయిన్ అయితే గైస్, మీకు లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాను. 1 week రిజల్ట్ అయితే ఇక్కడ పోస్ట్ చేశాను. 7 days. దెర్ ఇస్ నో లాస్ టిల్ నౌ. ఆల్వేస్ మోస్ట్లీ వి ట్రేడ్ ఇన్ రియల్ మార్కెట్ ఓన్లీ. ఓటీసీ వెరీ రేర్. ఓకే, సో కోటెక్స్ వాళ్ళైనా మనం అకౌంట్ ఉన్నా, లేదంటే ఐక్యూ ఆప్షన్ అయినా, పాకెట్ ఆప్షన్, హూఎవర్ ఇట్ ఇస్, నేను నా లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి డిపాజిట్ చేస్తే మనీ, ఐ యాడ్ యూ ఇన్ టు ద విఐపి గ్రూప్ అండ్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ది అనదర్ ఆపర్చునిటీ, ఓకే, టు మేక్ మనీ అండ్ బీ డైలీ కన్సిస్టెంట్ గైస్. ఓకే, ఆల్రైట్, లెట్స్ చూద్దాం. ఇంకా టైం మనకి ఆల్మోస్ట్ 1 minute 2 minutes పెండింగ్ ఉంది. ఇఫ్ యూ గెట్ ఏ ట్రేడ్ విల్ ట్రై టు టేక్ ఇట్. ఓకే, ఓకే, వావ్, సపోర్ట్ చూసారా? పర్ఫెక్ట్ గా వర్క్ అయింది గైస్. మనం మిస్ అయ్యాం. ఇది ట్రెండ్, అప్ ట్రెండ్, రైట్? అప్ ట్రెండ్ అండ్ దెన్ నౌ వావ్, ఇది కూడా చూసారా? పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసాం. క్యాండిల్ మన కిందకి వస్తుంది. మధ్యలో ఎంటర్ అవ్వలేము మనం, ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ వెరీ వెరీ బిగ్ క్యాండిల్. యూఎస్డి క్యాడ్ ఐ అప్డేట్ ద ట్రెండ్ లైన్ లైక్ దిస్, ఎందుకంటే ట్రెండ్ అప్ ట్రెండ్ కాబట్టి. ఓకే, ఆల్ రైట్, చూద్దాం, వెయిట్ చేయండి. వి గెట్ ఎనీ గుడ్ ట్రేడ్. ఓకే, ఇప్పుడు ఇది చూసుకున్నా గైస్, ఐ థింక్ ఇది ఒక డౌన్ ట్రెండ్. ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఆల్మోస్ట్. ఓకే, సో మార్కెట్ is turning downwards, correct? Euro JPY, GBP USD market is going upwards ఇక్కడ. ఓకే,
ఓకే, నేను ఈ స్వింగ్ హై ఇది, దీని తర్వాత హై ఇది. ఓకే, యాక్చువల్గా ఇందులో గ్రీన్ వెళ్దామని అనుకుంటున్నా, బై సైడ్ వెళ్దామని. కొద్దిగా సేఫ్టీ దొరికితే మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు ఈ క్యాండిల్లో JPPUSD. ఓకే, బట్ నాకు తెలుసు మనకు ఆపర్చునిటీ లేదు, ఆల్రెడీ క్యాండిల్ పైకి మూవ్ అయిపోయింది. ఓ సారీ. ఓకే, ఐ టుక్ లాస్ట్ సెకండ్. అరే గైస్, టూ మచ్ ఇది. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే వోల్టాలిటీ వల్ల వెళ్ళి కొద్దిగా ఫైన్ ప్లేస్ అయింది. బట్ లెట్స్ సీ గైస్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్టర్ దిస్, ఐ థింక్ వీ ఆల్రెడీ 15 minutes అయిపోయింది. విల్ ఎండ్ దిస్ సెషన్. ఓకే, లెట్స్ వెయిట్ టు ద లాస్ట్ సెకండ్. ఓకే, వోల్టాలిటీ అయితే పీక్స్ ఉంది గైస్, మీరు చూస్తున్నారు. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్. మన అన్ని ట్రేడ్స్ విన్ అయ్యే రోజు. ఓకే, దిస్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఐ లెట్ యు నో వై డిడ్ ఐ టేక్ దిస్ ట్రేడ్. సో ట్రెండ్ చూసారు, ట్రెండ్ ఇస్ కంప్లీట్లీ అప్ ట్రెండ్. కరెక్ట్, ట్రెండ్ అప్ ట్రెండ్. మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా ఇలా ఇలా, అందుకే కదా అప్ ట్రెండ్. కరెక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఓకే, ఇప్పుడు మార్కెట్ యొక్క టార్గెట్ ఏంటి గైస్? ప్రీవియస్ స్వింగ్ అంటే ఏంటి? ఇది కదా, సారీ, మార్కెట్ యొక్క ప్రీవియస్ స్వింగ్ ఇది. ఓకే, సో నేనేమంటున్నాను, మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, సో టచ్ చేసింది, చిన్న రిజెక్షన్ తీసుకోండి. బట్ నేనేమంటున్నా అంటే, ఈ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చిపోయింది కదా, ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం క్యాండిల్ కంపల్సరీగా పైకి వెళ్ళాలి అని అనుకున్నాను. అందుకే ఎప్పుడైతే క్యాండిల్ మన కిందకు వచ్చిందో, నేను అందుకే ట్రేడ్ చేసే టైంకి క్యాండిల్ ఆల్రెడీ గ్రీన్ అయిపోయింది. బట్ స్టిల్ నేను మీకు చెప్పాను, కిందకు వస్తే నేను తీసుకుంటాను. ఎప్పుడైతే క్యాండిల్ లాస్ట్ 2-3 seconds ఉన్నప్పుడు కిందకు, నేను వెంటనే బై ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు మార్కెట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి పైకి వెళ్తుంది అనేసి. అదే జరిగింది, అండ్ వి వన్ దట్ ట్రేడ్ గైస్. ఓకే, సో దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ట్రేడ్. హోప్ యూ గైస్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే, అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ సమ్వన్ ఈస్ వాచింగ్ న్యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇలాంటి ట్రేడ్స్ మీకు కావాలి అంటే ప్లీజ్ జాయిన్ మై విఐపి గ్రూప్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ జాయిన్ మై టెలిగ్రామ్ గ్రూప్, మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరోజు ఇక్కడ మీరు చూసుకున్నా, యూ కెన్ పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి, there will be an update how to join the VIP group. Take the advantage guys, VIP group lo join and take the advantage. Alright guys, wish you all a happy and safe trading. See you in the next video. Have a good day. Bye bye.